హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మల్లె చెట్లు పూలు అయితే ఈ సంవత్సరం బాగా పూసినాయండి. ఇది తీసి 15 డేస్ దాకా అవుతుందిలే. పూలు బాగున్నాయి కదా అని వీడియో అయితే యాడ్ చేశాను. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు నేను తీసిన వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈరోజు గేదెల కోసం అయితే గడ్డం అయితే వేపిస్తున్నారు మా నాన్నగారు. ఇంకా తెల్లారలేదండి, చీకటితోనే వచ్చారు. ఎండాకాలం కదా, మార్నింగ్ 5 నుంచి 10 వరకు, సాయంత్రం 2 నుంచి 6 వరకు అయితే గడ్డం వేస్తున్నారు. మన ఛానల్లో మిల్క్ వీడియో అయితే షేర్ చేశానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టక్క అని అయితే అడుగుతున్నారు. అందుకని ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిల్క్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అదైతే షేర్ చేశాను. ఇంక వీడియో అయితే చూడండి. ఇంకా తెల్లారలేదు, ఇదైతే చీకట్లో కనిపించట్లేదని బాబు అయితే లైట్ వేసాడండి. ఫోన్ లైట్ ద్వారా వీడియో అయితే తీస్తున్నాడు. నేనైతే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదండి, మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎండింగ్ వరకు అయితే చూసేయండి. గేదె పాలు తీసే వీడియో షేర్ చేయమని చాలా మంది అయితే అడిగారండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షేర్ చేయమన్నారు. ఆ పాలు తీసే సౌండ్ వింటారని నేనైతే మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఆపేశానండి. మార్నింగ్ లేచి పని చేసుకుని పాలు తీసేటప్పటికి 5:30 అలా అయిందండి. పిల్లల కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తాను. హాఫ్ డేస్ దగ్గర నుంచి పిల్లలకైతే టిఫిన్ ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం నీరసంగా ఉంటున్నారు. అందుకే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళని రెడీ చేసి పంపించేటప్పటికి 6:30 అలా అవుతుందండి. నేను ముగ్గేసే టయానికి బస్సు అయితే వచ్చేసిందండి. ఇంకా ఫోన్ అయితే అక్కడ పెట్టేసి పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరండి. నేను ఏ చెట్టుకో లేకపోతే ఏ కుర్చీకో పెట్టి నేనైతే వీడియో తీయాలి. ఇంకా పిల్లలు వెళ్ళిపోతే నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు. ఇది ఫస్ట్ వన్ అండి. ఇప్పుడు వరకు మోసింది అయితే నిన్న ఈవినింగ్ తోలారు. మా గడ్డంలో నుంచి గడ్డి అయితే రాదండి. ఇంకా ఎంత కుస్తీ పడ్డా కూడా కొంచెం కూడా రాదు. చాలా కుస్తీ పడాలి వాటిని పీకాలంటే. నిజంగా మాలాగా గడ్డంలో నుంచి గడ్డి పీకడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అలా వేస్తేనే వానకైతే గడ్డం తడవకుండా ఉంటుంది. ఇంకా నేను పాలు పట్టడానికి వెళ్ళానండి. పాల బండి అయితే వెళ్ళిపోయింది. మార్నింగ్ 8:30 అలా అవుతుంది నేను తిరిగి వచ్చేసరికి. ఇంక ఇదైతే థర్డ్ బండి అండి. సెకండ్ బండి నేను కేంద్రం దగ్గర ఉన్నప్పుడే వచ్చేసి వెళ్ళిపోయింది. గడ్డం కూడా సగం పైన అయిపోయిందండి. ఇంకా వీళ్ళు ఈ బండి దించి అయితే టిఫిన్ చేశారు.
గడ్డి మోయడానికి అయితే మా అన్నయ్య వచ్చారండి. మా అన్నయ్య వస్తూ వస్తూ పీతలు అయితే తీసుకొచ్చారు. మాకు ఎప్పుడు పీతలు తీసుకొచ్చినా అన్నయ్య తీసుకొస్తాడు, పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. ఈ పీతలు నేను చాలా తక్కువ అండి చేయటం, మా అమ్మే చేస్తుంది. మా అమ్మ అయితే ఫంక్షన్ వచ్చింది, ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మ ఊరైతే వెళ్ళిపోయింది. ఇంకా నేనే చేశాను వీటిని. చేయటానికి చూడండి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో. అవైతే కొస్తో కట్టేసి ఉన్నాయి కదా, అప్పటికి కూడా కుస్తీ పడుతున్నాయి కరవటానికి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చాలా సీరియస్గా చూస్తున్నాయి. ఏమాత్రం నేను కొస్త తీసానా కొరికేసినాయి నన్ను. ఈ పీతలు చేయటం మీకు కూడా వచ్చా, లేకపోతే అందరు నా టైప్ అయినా కామెంట్ చేయండి. తక్కువలో తక్కువ వీటి మీద గంట అయితే కుస్తీ పడ్డానండి. నాకు టైం సరిపోయింది. వీటిని చేరో పొయ్యి మీద అన్నం కూర పొయ్యి మీద వేసి బట్టలు జాడిచ్చేసాను, ఎందుకంటే గెడ్డం ఆపేశారు కదా. మళ్ళీ గడ్డేయటం 2కి స్టార్ట్ చేస్తారు. ఈలోపు గుడ్లారిపోతే సరిపోతుంది, లేకపోతే నువ్వు గారితే పిల్లల బట్టలని నేనైతే బట్టలు జాడిచ్చేసాను. కర్రీ రైస్ ప్రిపేర్ చేసేటప్పటికి పిల్లలు అయితే స్కూల్ దగ్గర నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా పనికి కూడా వచ్చేసారు, 2 అయిపోయింది. కొంచెం తడిగా ఉన్న బట్టలు ఇంకో సైడ్ ఆరేసుకుని మిగిలినవి అయితే తీసేసానండి. మా గడ్డం వచ్చేసేటప్పటికి 6 ఎకరాలు 7 ఎకరాలు ఉంటుందండి. పిల్లలు భోజనం చేసిన దగ్గర నుంచి నేనైతే కొండలు అడిగేసి పొలం దగ్గరికి అయితే బయలుదేరాను. ఈరోజు బెండకాయలు కొయ్యాల్సింది ఉన్నాయి, అందుకనే పొలం దగ్గరికి అయితే బయలుదేరాను. మా అన్నయ్య కూడా ఊరి నుంచి వచ్చారని చెప్పాను కదా, ఇంకా దోసకాయలు కాకరకాయలు అలా కొంచెం కొంచెం కూరగాయలు ఉంటే అన్నయ్య పంపించడానికని ఇంకా అవి కూడా కొయ్యొచ్చులే అని పిల్లనైతే తీసుకొచ్చాను. మేము పొలంకి వచ్చేటప్పటికి 4 అట్లా అవుతుందండి. ఇంకా తిరిగి వెళ్ళేసరికి 4:30 అలా అయిపోయింది. పాలు తీసే టైం అయితే అయిపోయింది చేను దగ్గర నుంచి వెళ్ళేసరికి. తొందరలో వస్తూ షర్ట్ అయితే మర్చిపోయి వచ్చానండి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టుంది నా పరిస్థితి. ఇంకా కొయ్యక తప్పదు, బెండకాయలు ముదిరిపోతాయి అలా అని ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే టైం కూడా లేదు. ఇంకా తప్పలేదు, అలాగే బెండకాయలు కోసిన తర్వాత అన్నయ్యకి కూడా కొంచెం కొంచెం కూరగాయలు కోసుకుని ఇంకా తిరిగి ఇంటికైతే బయలుదేరేసామండి. ఎందుకంటే పాలు తీయటానికి మా అమ్మ ఇంకా ఊరి నుంచి అయితే రాలేదు. ఇంకా పాలు తీయాలి, వాటిని కట్టేయాలి. పొలం దగ్గర వీడియోలు తీస్తున్నప్పుడే నా ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయిందండి. ఇంకా రావట్లేదు వీడియోలు, ఎంత ట్రై చేసినా వీడియో అయితే రికార్డ్ అవ్వట్లేదు. ఇంకా మా నాన్నగారు ఫోన్ తీసుకుంటే అంత క్లారిటీ లేదండి. ఇంకా పాలు తీసిన దగ్గర నుంచి ఆ గడ్డ వేసారు కదా, గడ్డ అంతా బాగు చేసి ఊడ్చేసరికి నాకు టైం అయితే సరిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.